థ్యాంక్ యూ గైడ్ గారు. హాయ్ గాయ్స్, నేనైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. సో ఇక్కడ చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయంట. సో ఒక్కొక్కటిగా అన్నీ చూసేద్దాం. మనకి చూపించడానికి మన గెస్ట్ కూడా ఉన్నారు రెడీగా. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మేము గోల్కొండ అవన్నీ చూడబోతున్నాం. మీరు కూడా ఆ వీడియోస్ అన్నీ చూసేయండి, ఓకేనా? మేము హైదరాబాద్లో ఉన్న అన్ని ప్లేసెస్, గోల్కొండ, చార్మినార్, ఫలక్నామా ప్యాలెస్ అన్నీ తిరగబోతున్నాం. ఇప్పుడు మీరైతే రామాజీ ఫిలిం సిటీ కూడా చూడబోతున్నాం. అందరూ మిస్ అవ్వకుండా మొత్తం చూసేయండి, ఓకేనా? బాయ్ గాయ్స్. హలో ఫ్రెండ్స్, మనం అయితే సన్ సిటీ నుంచి మనకు దగ్గరలో ఉన్న గోల్కొండ కోటకి అయితే మనం బయలుదేరేసాం. దీన్నే గోల్కొండ దుర్గం అని కూడా అంటారు. సో గోల్కొండ అనేది గొల్లకొండ అనే తెలుగు పదం నుండి వచ్చింది. సో ఫస్ట్ అయితే దీన్ని కాకతీయుల పరిపాలనలో ఉంది. సుమారు 1363 సంవత్సరంలో దీన్ని బహ్మనీ సుల్తాన్లు వశం చేసుకున్నారు. సో వాళ్ళ అనంతరం కుతుబ్ షా వంశస్థాపకుడైన సుల్తాన్ కులీ 1518లో సో గోల్కొండ రాజధానిగా ప్రకటించి 1547 వరకు పరిపాలించాడు. సో తర్వాత జంషీద్ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా అని వాళ్ళ వారసులు పరిపాలించిన తర్వాత వీళ్ళలో మెయిన్ వచ్చేసరికి మహమ్మద్ కులీ కుతుబ్ షా తెలుగుని బాగా పోషించాడు, సాహిత్యాన్ని. అలానే చార్మినార్ ఇలాంటి కట్టడాలు కూడా ఆయన చేశాడు. సో తర్వాత నృత్య కళని, కూచిపూడి ఇలాంటి అనేక రకమైన కళలను కూడా వీళ్ళైతే పోషించారు. సో క్రీస్తు శకం 1687లో ఔరంగజేబు గోల్కొండని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసేసాడు. పిదప నియమితుడైన ఆసిఫ్ క్రీస్తు శకం 1713లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఇక అతని వారసులే దాదాపుగా 1948 వరకు అయితే ఈ కోటను అయితే పరిపాలించారు. సో ఇక్కడ వచ్చేసరికి మనం చాలా చిన్న మార్గం నుంచే వెళ్ళాలి, ఎందుకంటే చుట్టూ ఇలాంటివి 8 మార్గాలు ఉన్నాయి. సో ఎందుకంటే శత్రువులు అటాక్ చేయకుండా ఉండడానికి వీళ్ళు చుట్టూ గోల్కొండ చుట్టూ ఎత్తైన గోడలు అయితే కట్టించారు. మార్గం కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే శత్రువులు ఎక్కువగా మొత్తంలో రాకుండా ఉండటానికి. సో సువిశాలమైన ఈ త్రివేళ దుర్గం చుట్టూ కందకం కలిగి ఉండి 8 ప్రధాన ద్వారాలు అని చెప్పుకున్నాం కదా. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ గోల్కొండలో ఆయుధగారాలు కానీ, ఇంకా ధాన్యాగారాలు, జలాశయాలు, మసీదులు ఇలా చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. ఇంకా అట్లానే చప్పట్ల ప్రాంగణం, ఇంకా శవస్నాన వాటిక, శిలాఖాన, నగీనాబాగ్, రక్షకభట గృహ సముదాయం, ఇట్లా అక్కనమాదన కార్యాలయం కానీ, మన శ్రీరామదాసు చెరసాల కానీ, ఇలా చాలా అయితే చాలా ఉన్నాయి. దర్బార్ హాల్ కానీ అన్నీ చాలా ఫేమస్. ఇబ్రహీం మసీద్ కానీ, తారామద్ మసీద్, చివరిలో దర్బార్ హాల్ అయితే చాలా ప్రసిద్ధమని మనమైతే మనం ప్రజెంట్ గోల్కొండ కోటకి అయితే వచ్చాం. సో ఇది చాలా ప్రసిద్ధి చెందిన కట్టడం. సో ఇక్కడ దీని ఇంపార్టెంట్ ఏంటి, దీని చరిత్ర ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. సో అప్పట్లో రాజులు దీన్ని ఎలా నిర్మించారు, సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. సో లోపలికి వెళ్దారండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో టికెట్ తీసుకుంటే మనకి లోపలికి ఎలిజిబిలిటీ. సో మనం టికెట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాం అనమాట. సో మనం ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాం, అది కూడా గోల్కొండ కోట గురించి వినటమే కానీ చూడటం కూడా ఫస్ట్ టైము. సో చాలా వరకు మనం సర్ప్రైజ్లోనే ఉన్నాం. సో మనకి అక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనకి టికెట్ అయితే మనం తీసేసుకుంటాం. సో టికెట్ కాస్ట్ అనేది చూద్దాం అక్కడ ఎంత ఉందో ప్రజెంట్. సో చిన్నపిల్లలకైతే టికెట్ లేదని చెప్పారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది చాలా విషయాలు తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారు. మన వాళ్ళే కాదు, ఫారినర్స్కి కూడా మన స్థాపనలు అంటే చాలా ఇష్టం. ఇంకా మా గైడ్ గారు కూడా వాళ్ళతోటి ఫోటోకి రెడీ అయిపోయింది. మా గైడ్ అయితే చక్కగా వాళ్ళతో వీడియో. సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ గోల్కొండ కోట ఫుల్ వ్యూ. మనకి ఇక్కడ మ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం స్కాన్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో టికెట్ వచ్చేసరికి మనకి 25 రూపీస్ పడిందనమాట. చిన్నపిల్లలది టికెట్ లేదు, ఇదే మనకి ఎంట్రన్స్, ఒకే ఒక ఎంట్రన్స్. చాలా అంటే చాలా చిన్నది. ఎవరైనా సరే ఇంతకుముందు ఈ మార్గం నుంచి వెళ్ళాలి. సో ఇదే దీనికి ఎంట్రన్స్ అనమాట. సో వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసరికి పెద్ద పెద్ద ద్వారాలు అయితే కనిపిస్తాయి. సో ఇవి పూర్తిగా ఇనుముతో చేసినవి, ఎందుకంటే శత్రువు దాడికి వచ్చినప్పుడు అవి తెరవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అదిగాక ఆ చిన్న చిన్న బటన్లు వంటి ఉంటే సో మనకేంటంటే అవతల ఓపెన్ చేయడానికి దారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఎంటర్ అయిపోతున్నాం. ఇంత ద్వారాలని నెట్టుకొని రావడం అంటే శత్రువులకి చాలా కష్టమైన పని. సో మనకి ఎందుకు ఈ బుడిపిల్ల లాంటివి పెట్టారంటే
సో ఏనుగులతోటి ఒక్కొక్కసారి నెట్టిచ్చే ప్రమాదం ఉంది. సో అప్పుడు కూడా అవి వాటికి తగిలి అవి పర్ఫెక్ట్గా నెట్టకుండా ఉండడానికి అన్నట్టుగా ఇక్కడ నిర్మించిన వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇది చాలా అంటే చాలా ఎత్తైన, దాదాపుగా 25 అడుగుల ఎత్తైన ఈ ద్వారాలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి సైనికులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. సో మనకి ఎదురుగా ఫిరంగి కూడా ఒకటి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే శత్రువులు ఆ తలుపుని నెట్టుకొని వస్తారో వెంటనే వాళ్ళని షూట్ చేయడానికి ఎదురుగా కనిపిస్తుంది కదా. సో మనకి ఒక పెద్ద గన్ అయితే మనకి కనిపిస్తుంది. సో అప్పుడు వాటిని ఫిరంగులైన అయితే వాళ్ళు పిలిచేవాళ్ళు అనమాట. సో ఇది వచ్చేసరికి పైన నిర్మాణం వచ్చేసరికి మనకి రౌండ్గా ఉంటుంది, ఎందుకంటే శబ్దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దీని వచ్చేసరికి దీని పక్కన ఉన్న దాన్ని మనకి చప్పట్లో కొట్టే పోర్టికో అంటారు. సో ఇది వచ్చేసరికి పక్కనే ఉంది. సో ఇక్కడ దీని చరిత్ర ఏంటంటే, ఇక్కడ చప్పట్లు కొడితే పైన ఉన్న రాజ దర్బార్లో వినిపిస్తుంది. నిజానికైతే నేను ఫస్ట్ ఇది అనుకున్నాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది కాదు, ఇది కొంచెం ముందు ఉంది. సో ఇక్కడికి వెళ్ళి కనుక క్లాప్స్ కొడితే మనకి పై వరకు వినిపిస్తుంది. విన్నారుగా ఆ సౌండ్ రిఫ్లెక్షన్. సో దీని స్పెషల్ ఏంటంటే, ఇది సుమారు కిలోమీటర్ వరకు దూరంలో, అంటే పైన రాజ దర్బార్ ఉంది కదా, బాలా హిస్సార్, వీళ్ళకి స్పష్టంగా అయితే వినిపిస్తుంది. ఇది శత్రువుల దాడిని హెచ్చరించడానికి రూపొందించిన ఒక అద్భుతమైన పురాతన శబ్ద తరంగాల సాంకేతికత. సో ఈ పోర్టికోలో వచ్చేసరికి ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ఉండే వరుస ఆర్చీలు ఉంటాయి. ఇక్కడ చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం కుదించబడి తిరిగి బలోపేతం అవుతుంది. సో అంటే కంప్రెషన్ అండ్ యాంప్లిఫైడ్, ఈ ఫామ్లో అయితే వీళ్ళు ఫిజిక్స్లో యూజ్ చేశారు. సో ఉపయోగం ఏంటంటే, పూర్వం శత్రువులు రాకని రాజుకు తెలియజేయడానికి, లేదా ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ చెప్పడానికి. సో ఇదైతే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. దీనికి 2 దారులు ఉంటాయి, ఒకటి ఎంట్రన్స్, ఒకటి ఎగ్జిట్. సో అంటే మనం ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది, ఆ పైన కనిపిస్తుంది అదే దర్బార్ హౌస్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఎగ్జిట్ మార్గంలో ఉంటుంది. సో ఇక్కడైతే వీళ్ళు ఆయుధ భాండాగారాలు దాచిపెడతారు. సో వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు ఉంటాయి కదా, సో అన్నింటినీ ఇక్కడ దాచిపెడతారనమాట. సో ఎక్కడికక్కడైతే చిన్న చిన్న ద్వారాలు, మార్గాలు అయితేనే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని వచ్చినా కానీ ఎక్కువ మొత్తంలో రాకుండా ఉండటానికి వీళ్ళైతే మంచిగా సెటప్ చేశారు. ఇదంతా ఒక పెద్ద కొండని తొలిచి అక్కడ రాళ్ళతోటి వీళ్ళైతే చేశారు. మన గైడ్గా రెడీ అయిపోయారు. ఈరోజు అయితే మనం గోల్కొండకి అయితే వచ్చేసినాం. మొత్తం చాలా బాగుంది. ఇంకా చూడండి, రండి వెళ్దాం. India Birangi, madam. Golconda Birangi came from London. London, you know Queen Victoria. Welcome to Hyderabad. Hyderabad Raja Nizam. చూసారుగా ఈ ఫిల్మ్ని 1873లో క్వీన్ విక్టోరియా అయితే విజిట్ చేశారు. సో తనైతే మంచిగా సెటప్ చేసింది, ఎందుకంటే ఎదురు డోర్ ఓపెన్ అవ్వగానే వెంటనే షూట్ చేయడానికి. ఇక్కడ మనకి అన్ని ఎంట్రన్స్లో మనకి ఎట్లా వెళ్ళాలి, ఏమేమి ఉంటాయి అనేది మొత్తం క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి అయితే వీళ్ళు ఈ ఫిరంగిని అయితే ఆపరేట్ చేస్తారు. సో మనమైతే మా బుడ్డిగాడిని కూడా తీసుకొని వచ్చేసాం. సో వాడు నేను పైదాకా ఎక్కగలడని డౌట్ వచ్చింది, కానీ కష్టపడి ఎక్కాడు సార్. ఇక్కడ ఇక బట్టలు అయితే సో ఈ ఎంట్రన్స్లో మన కోసం కాదు, రాజుగారి కోసం. సో ఇక్కడ కాపలా ఉంటారు, అలాగే ఇక్కడే వాళ్ళు ఉంటారు. సో ఇవి చిన్న చిన్న ద్వార మార్గాలు. సో ఇది చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడ వరుసగా నుంచొని సో రాజుగారిని ఇన్వైట్ చేయటం, ఇంకా అలానే వచ్చే వాళ్ళని సెక్యూరిటీ లాగా కాపలాగా చూసుకోవటం అయితే చేస్తారు. ఇది చాలా అంటే చాలా దూరం ఉంది. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటారు, అలానే ఇక్కడ నుంచి సో వీళ్ళైతే కాపలా కాస్తారనమాట. ఇది ఎంట్రన్స్. సో ఎవరైనా చేతులతో వీళ్ళ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. సో దీని వచ్చేసరికి నగీనా గార్డెన్ అంటారంటండి. సో మనకి జనరల్గా ఏంటంటే ఫెస్టివల్స్ ఇట్లా ఉంటాయి కదా. సో అప్పుడు ఏంటంటే లేడీస్కి ఇక్కడ ఆభరణాలు అన్నీ, అంటే మనం ఇప్పుడు మార్కెట్లో షాపులు ఉంటాయి కదా, అట్లానే అన్నీ ఇక్కడ ఆభరణాలు పెట్టేసి సో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ కొనుక్కోవడం కానీ ఇంకా అలంకరించుకునే సామాగ్రి మొత్తం అందించుకోవడం అది ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని నగిన పార్క్, అంటే మనం ఇప్పుడు పార్క్ అంటాం. సో అప్పుడు వచ్చేసరికి అది నగిన గార్డెన్ అని. థ్యాంక్ యూ గైడ్ గారు. సో నగిన గార్డెన్ అని చెప్పేసి
సో దీన్ని అయితే పేరుంది. సో ఇది మనకు వచ్చేసరికి ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే మనకు అనే వాళ్ళు విహారానికి కూడా దాన్ని ఉపయోగపెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి సో ఇది అక్కన మాత్రమే కార్యాలయం పై భాగం. సో ఇక్కడ నుంచి మనం అయితే ముందుకెళ్ళాలి. సో వీళ్ళు ఇక్కడ నుండి ఆర్థిక రాజకీయ వ్యవహారాలను అయితే చాలా చక్కగా పరిరక్షించేవాళ్ళు. సో మనకి సుప్రసిద్ధమైన భక్త రామదాసు ఉన్నారు కదా, వీళ్ళ మేనల్లుడే అండి. అలానే గోల్కొండ కోటలో నక్కర్ఖానా ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైన ధ్వనిశాస్త్రానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రాజప్రసాదం ముందు ఉంటుంది. ఇక్కడ నుండి వాయువ్య దిశలో కోట యొక్క దర్బారాల నుండి పైన ఉన్న నక్కర్ఖానా నుండి వినిపించే ధ్వనులు పాలకులు రాకనైతే రాజ సందేశంగా వీళ్ళకి అన్వయిస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఇవి వీళ్ళు వాడుకోవడానికి వాటర్ పూర్తిగా దుర్గం చెరువు నుంచి అయితే వీళ్ళకి అందాయన్నమాట. సో ఇది కూడా చాలా సాంకేతికం కలిగింది. సో నక్కర్ఖానా వద్ద చేసే శబ్దం కింద కోట ప్రవేశ ద్వారం వద్ద కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఇది పాతకాలపు సురక్షితమైన అలర్ట్ వ్యవస్థ. సో ఇక్కడ నక్కర్ఖానా అంటే నౌబత్ ఖానా అంటే సంగీత గృహం అని కూడా అనుకోవచ్చు. సో రాజు లేదా ప్రముఖులు వస్తున్నప్పుడు ఇక్కడ వాయిద్యాలు అనేవి ఉంచేవాళ్ళు. సో ఇది వచ్చేసరికి కాకతీయుల కాలంలో మట్టి కోటగా ప్రారంభమై కుతుబ్ షాకి పాలనలో వచ్చేసరికి గ్రానైట్ శిలతో బలమైన కోటగా ప్రసిద్ధి చెంది ఇక్కడ నుంచి అయితే మనకి చాలా కనిపిస్తుంది. తారామద్ మసీద్ కానీ అలానే బాగ్మతి మసీద్ కానీ ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనకి మొత్తం రంగీనా మహల్ కానీ అస్లాఖానా ఇట్లా అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడైతే కొన్ని సీక్రెట్ ద్వారాలు అయితే ఉన్నాయి. సో ఇది కొంతమంది మేధావులకి రాజుగారికి మాత్రమే తెలుసు. అంటే ఏదైనా అనుకున్న పరిస్థితిలో సో మనకు తప్పించుకొని వెళ్ళడానికి కానీ సో వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కానీ ఈ మార్గాన్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవంతా కూడా రాతి అయిన కట్టడం. సో ఈ మార్గం కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఒకరు మాత్రం పట్టడానికే అవకాశం ఉంది. ఇలాంటి సీక్రెట్ మార్గాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేశారు. సో దీని నుంచి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దీనిపైనే మనకి రాజ్మహల్ అయితే ఉంటుంది. సో ఈ నిర్మాణం చూస్తే ఇక్కడే కొండను తవ్వి సో అక్కడ నుంచి బలమైన రాళ్ళతోటి సో వీళ్ళైతే ఈ నిర్మాణాన్ని అయితే చేశారు. ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఇంకా ప్రస్తుతానికి సగం దూరం వచ్చాం. సో దాదాపుగా కోట పై భాగానికి వెళ్ళామంటే ఉన్న మొత్తాన్ని చూడవచ్చు. సో ఇది వచ్చేసరికి ఇంకా మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నిపుణుల చేత చెక్కిచ్చారు. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే కొండ భాగాన్ని ప్రాంతాన్ని వీళ్ళైతే చెక్కారు. ఇంకా మన కొండ కూడా ఆ చర్యలు కొన్ని అలాగే వదిలేయటం కూడా మనం గమనించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇంత ఎత్తు బిల్డింగ్లు కూడా మనం అయితే ఇప్పటి కాలంలో మనం గమనించవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి ఈ మార్గం నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇది కొద్దిగా మట్టితో కూడా దీన్ని అయితే కట్టారనమాట. సో తర్వాత మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకు చుట్టూ ఇక్కడ నుంచి వ్యూ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఏది మన కింద ఉన్న భాగం నుంచి ఈ నగినా బాగ్ కానీ అవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ ఉండి కాపలాదారులు అయితే కాపలా కాసేవాళ్ళు. సో ప్రతి ఎంట్రన్స్ కూడా ఒక కాపలాదారుడు అయితే ఉండేవాడు. ఇక్కడ నుంచి సెక్యూరిటీ అనేది చాలా గట్టిగా టైట్గా ఉండేది. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది వచ్చి ఆ పేర్లు రాసుకోవటం ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం టర్న్ తీసుకొని ఆ పై భాగానికి అయితే వెళ్తాం. సో దాదాపుగా పై భాగానికి వచ్చేసాం. సో అక్కడ కనిపించింది కదా, సో అది వచ్చేసరికి మనకి శ్రీ రామదాస్ గారు ఉన్నారు కదా, సో ఆయన అయితే వీళ్ళు ఈ పక్కనే సో 12 సంవత్సరాలు దాదాపుగా అయితే మనం బంధించారు. నేను అక్రమాదనలో మేనల్లుడే. సో కొన్ని చర్యలు ఇరిగిపోవడం వల్ల కొంచెం సెక్యూరిటీ అలర్ట్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. కనిపించేది తారా మసీద్ అలానే బాగ్మతి ప్యాలెస్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రాంగణంలో నృత్యకారులతోటి సో సాయంత్రం పూట రాజులు పైనుంచి చూస్తూ వాళ్ళ చేత నృత్యాలు చేయించుకునేవాళ్ళు. సో ఇది మిడిల్లో ఉంటుంది కాబట్టి రాజుగారు పైనుంచి దాదాపు కిందకి దిగటం ప్రతిసారి కష్టం కాబట్టి మధ్యలోనే అన్నీ కొన్ని పైనుంచే పర్యవేక్షించుకునేవాళ్ళు. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి దీన్నే ఇక్కడే రామదాస్ గారిని అయితే దాదాపుగా 12 సంవత్సరాలు అయితే బంధించారు. సో ఆయన ఆ ఖాళీ సమయంలో ఏం చేశారంటే తన ఇష్టదైవమైన రాముడిని గుర్తు చేసుకొని సో తన ప్రతికగా సీతమ్మ గారి అలానే లక్ష్మణుడు ఇట్లా ఆంజనేయ స్వామి కానీ అందరి ప్రతిమలు అయితే చెక్కుతూ కూర్చున్నాడు. సో ఇదే మీరే ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా అప్పుడు జరిగిన రామాయణంలో కొన్ని సన్నివేశాలను అయితే రామదాస్ గారు అయితే దాదాపుగా ఈ 12 సంవత్సరాల కాలంలో అయితే చెక్కించాడు.
సో ఎదురుగానే ఆయనకి ఉండడానికి కూడా ఒక ప్రదేశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ జస్ట్ అంటే పూజ చేసుకోవడానికి అన్నట్లుగా ఒక చిన్న ప్రతిజ్ఞ ఒకటి పెట్టేసి సో అక్కడే కొంతమంది పూజ చేసుకుంటారు. ఇక్కడే మన రామదాస్ గారు అయితే 12 సంవత్సరాలు ఉన్నారన్నమాట. సో ఒంటరిగా. సో ఇది కూడా నేను చూసినట్లు ఒక ముఖ్యమైన ఘట్టం. సో ఇట్లా మనం రామదాస్ గారి చెరసాల నుంచి అయితే చూసుకుంటూ సో ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే మనం ఇంకా కోట దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత కూడా మనం ఇంకొన్ని చెరసాలను అయితే చూడవచ్చు. ఇక్కడ కూడా కొంతమంది ఖైదీలను అయితే బంధిస్తారనమాట. సో ఇప్పుడు ఇవి చూసారు కదా, ఇక్కడ దీపాలు పెట్టడం, అలానే మన సైనికులు కాపలా కాయటం కూడా ఇలా ఉంటుంది. మనకి ఇంకో ఇంపార్టెంట్ అంటే ఎక్కడ కూడా మనకి వాటర్ అనేది దొరకవండి. ఒకవేళ ఈసారి ఎవరైనా ఇలా తట్టుంటే వాటర్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. పైన దర్బార్ హాల్కి వెళ్ళే దగ్గరలోనే మనకు వాటర్ అయితే సెట్ చేశారు. ఇది రామదాస్ గారి చెరసాల. ఇది పై భాగం, ఇందాక చూసింది మంది పక్క భాగం. సో ఏంటంటే యుద్ధ ఖైదీలకి సరైన గాలి అలా వెళ్తురు తగలాలి కాబట్టి అట్లా ఉంచారు. ఇది వచ్చేసరికి ఇబ్రహీం మసీదు. సో చాలా ఇంపార్టెంట్ ప్లేసు రాజుగారికి. సో ప్రస్తుతానికైతే ఇది కొంచెం మట్టి వాటితో చేసింది కాబట్టి సో అది మొత్తం చెరిపేయటం, పేర్లు రాయటం అట్లా చేస్తున్నారు. అందుకని చెప్పి ప్రస్తుతానికి క్లోజ్లో అయితే ఉంది ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం దర్బార్ హాల్కి అయితే సో వెళ్ళొచ్చు. ఇది చాలా అంటే చాలా ప్రాచీనంగా వీళ్ళైతే దీన్ని భావించేవాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెద్ద చెరువు లోయ లాంటిది. సో ఇక్కడే వీళ్ళైతే నీళ్ళని అయితే స్టోర్ చేసుకునేవాళ్ళు. సో అది ప్రస్తుతానికి అయితే శిథిలావస్థకు వచ్చేసింది. సో మొత్తం చెట్లతో నిండిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఆల్మోస్ట్ ఇక పైకి వచ్చేసాం. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అదే మనం ఇప్పుడు చూసిన ఇబ్రహీం మసీదు. సో ఫారినర్స్ కూడా ఆసక్తిగా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక తర్వాత పైన వచ్చేసరికి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసరికి జగదాంబిక దేవి ఆలయం. సో ఇది ముఖ్యంగా తొలి ఆదివారం నాడు భక్తులు అమ్మవారికి బోనాలు, కోళ్ళు, చేపలు అయితే ఇక్కడ సమర్పిస్తారు. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఇది నిర్మించారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే అండి దర్బారు హాల్. సో ఇది వచ్చేసరికి 120 మీటర్ల గ్రానైట్ కొండ శిఖరం వద్ద ఉన్న ఒక చారిత్రక ఎత్తైన బహిరంగ పెవిలియన్. ఇది హైదరాబాద్ నుంచి 360 డిగ్రీలు అయితే వీక్షించడం చూడవచ్చు. ఇది ఎప్పుడు కట్టారో కూడా ఇక్కడ మనకు క్లియర్గా చెప్తుంది. సో అలానే దర్బారాలో ఒక ముఖ్య లక్షణం ఏంటంటే కోట యొక్క పై భాగంలో ఇది బాలా ఆస్తారు అంటారు. ఇది ఉంది. సుమారు 400 నుంచి 500 మెట్లు అయితే మనం ఎక్కాల్సి వస్తుంది ఇక్కడ చేరుకోవడానికి. ఇది పైకి ఎక్కడానికి సో మనం ఎంట్రీ మార్గం. సో రాజుగారు వచ్చేసరికి ఇటు ప్రజలు ఎక్కుతారు. సో పక్కన ఇంకొక దారి ఉంది. సో ఆయన ఫ్రీగా ఎక్కడానికి సో ఇటు నుంచి అయితే ఎక్కుతారు. సో ఎక్కేసి అక్కడ తన ఉన్నాయి కదా తీర్పులు లాంటివి ఇవ్వటానికి సో అక్కడ కూర్చొని సో ఆయన అయితే కొన్ని శాసనాలు అయితే చెప్తారు. సో దాన్ని ప్రజలు ఎదురుగా ఉండి సో దాన్ని అనుకరిస్తారు. సో ఇట్లా తనైతే చూడడానికి ఒక సింహాసనం లాగా అనుకోండి ఇట్లా ఉంది. ఇది వచ్చేసరికి ఒక సీక్రెట్ మార్గం, ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉంది. ఎప్పుడైనా అనుకోని పరిస్థితి వస్తే ఇక్కడ నుంచి కూడా తప్పించుకు వెళ్ళడానికి సో మార్గం ఉంది. సో ప్రస్తుతానికి ఇదైతే క్లోజ్ చేసింది అనమాట. సో ఇది మన దర్బారాల యొక్క చరిత్ర వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే లైన్ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ అయితే కిందకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంజనీరింగ్ గురించి చెప్పాలంటే సో ఇలా ఈ దర్బారాలు వచ్చేసరికి పురాతన ఇంజనీరింగ్ గురించి ఒక సంగ్రహలోకానికి అందించే రాతి స్తంభాలు మరియు తోరణాలకి అలా చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి అయితే మనకి ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో పైనుంచి ఆల్మోస్ట్ అన్నీ అయితే రాజుగారు అబ్జర్వ్ చేయొచ్చు. సూర్యాస్తం సమయంలో చూడటానికి, ఇక్కడ నగర దీపాలను వీక్షించడానికి కూడా ఇది చాలా అనువైన స్థలం. సో ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ తిరిగి కిందకైతే బయలుదేరుతాం. ఇదే మనకి హైయెస్ట్ అంటే చివరి స్థానం. సో ఇక్కడ నుంచి అయితే మనకి పూర్తి స్థాయిలో మనకి చక్క సిటీ అంతా కూడా క్లియర్గా చూడవచ్చు. అలానే తన రాజ్యంలో ఉన్న ఈ ప్లేసెస్ అన్నిటి కూడా మనం ఇక్కడ నుంచి అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అది వచ్చేసరికి ఒకప్పటి అది క్రీడా ప్రాంగణం, కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి వాటర్ లేదు కాబట్టి అలా ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసరికి వ్యూ ఏరియా. ఇక్కడ నుంచి మనకి సిటీ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మనకి దీని పక్కనే చెరువు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి అయితే వీళ్ళకి వాటర్ అనేది సప్లై చేస్తుంది. ఇది ఒక అత్యద్భుతమైన ఇంజనీరింగ్ సిస్టమ్. సో ఈ చెరువు నుంచి మరి పైకి ఎట్లా వచ్చాయో సో ఇంజనీర్గా తెలివితేటలే మెచ్చుకోవాలి. సో మనకి ఇక్కడ పైన మనకి వాటర్ సిస్టమ్ అయితే ఉంది. సో అక్కడైతేనే మనకి వాటర్ వస్తుంది. కింద నుంచి పై దాకా ఎక్కడ కూడా మనకి వాటర్ అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకొని చక్కగా మీరు పై దాకా వెళ్ళాలి అనుకుంటే
వాటర్ మాత్రం కంపల్సరిగా కింద నుంచే తీసుకెళ్ళండి. పైన మాత్రం ఒక షాప్ అయితే ఉంది మాకు అక్కడ. సో ఇక అక్కడ నుంచి ఇది దిగే మార్గం. సో ఇది నిటారుగా ఉంది కాబట్టి కొంచెం భయం వేసింది, అందుకని నార్మల్ కిందాక ఎక్కిన మార్గంలోనే మేము దిగేసాం. ఇంకా మేము చిన్నగా తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టేసాం. సో కొంచెం దూరం దిగిన తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నీ కిందే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇది ఎత్తైన కట్టడాలు. సో ఇవన్నీ దాటుకొని శత్రువులు రావడం అంటే చాలా కష్టం. ఇది కనిపిస్తుంది కదా, ఇది సైనికుల కోసం వాళ్ళు స్టే చేయటానికి. సో ఇవి సైనికుల మందిరాలుగా ఉపయోగపడేవి, అంటే రక్షక భట నిలయాలు అనేవాళ్ళు. సో దాని ఎదురుగానే మనకి రాణి మహల్ కానీ డాడ్ మహల్ కానీ ఇట్లా ఉండేవి. సో ఇది వచ్చేసరికి రాజుగారు స్నానం చేయడానికి వాడిని బాయ్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో ఇందులో వాటర్ చేసుకుని, అంటే మనం ఈ రోజుల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి కదా, సో ఇట్లా అన్నమాట. సో దీనికి దిగడానికి మార్గం వచ్చేసరికి మెట్ల మార్గం అయితే నిర్మించారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ మార్గం నుంచి అయితే లోపలికి వెళ్ళేసి రాజుగారు అయితే స్నానం చేసేవాళ్ళని మనకైతే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఇదే రక్షక భట్ల నిలయం అన్నమాట. సో దీని ఎదురుగానే మనకి రాణి మహల్ అయితే కనిపిస్తుంది. సో ఈ రాణి మహల్ అయితే అద్భుతమైన ధ్వని వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది. ఇది కనిపించేదే రాణి మహల్. సో ఇక్కడ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే రాణి మహల్ లోపల, సో మనం చిన్నగా కొనినా కానీ క్లియర్ కనిపిస్తుంది. దీని ఎదురుగానే మనకి ఫిరంగులు అయితే అమర్చడం జరిగింది. సో ఎందుకంటే సైనికులు ఇక్కడ ఉండి ఎప్పుడు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ కొంచెంసేపు చక్కగా ఆడుకోవచ్చు కూడా. ఆ పైన కనిపిస్తున్న ఆ పట్టిలోనే సైనికులు అయితే ఉంటారు. మనకి ఇక్కడ దీని గురించి తెలుసుకోవడానికి ఫిల్ స్ట్రక్చర్ అయితే ఇట్లా ఇచ్చారనమాట. సో ఎక్కడ ఏ ప్లేస్లో ఏముంది అనేది మొత్తం మనం ఈ స్ట్రక్చర్లో చూసుకొని తెలుసుకోవచ్చు దాని స్పెషల్ ఎట్లా. సో ఇప్పుడు మనమైతే రాణి మహల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. రాణి మహల్ చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ మెయిన్ అనుకున్న దాని ప్రకారం మనకి ఎక్కడి నుంచి మాట్లాడినా, ఆ చివరి నుంచి మాట్లాడినా కానీ ఈ చివరి వరకు అయితే వినిపిస్తుందంట. అంటే రహస్య సంభాషణలకి భద్రతకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం పైకి వరకు వెళ్ళొచ్చు రాణిమహల్ పైకి. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎత్తైన సువిశాలమైన నిర్మాణంలో ఇదొకటి. సో ఇక్కడే రాణిగారు అప్పుడప్పుడు విషయాన్ని తీసుకుంటారు పైన. ఇది పైన అయితే ఇట్లా ఉంటుంది. మనకి చాలా సినిమాలు అయితే షూటింగ్ కూడా జరుగుతాయి ఇక్కడే. ముఖ్యంగా చెప్పాలంటే పోకిరి కానీ, అట్లానే మగధీర సినిమా కూడా ఇక్కడే కొంత పార్ట్ సాంగ్ అయితే షూట్ చేశారు. అలానే రామ్ది కూడా ఒక సినిమా అయితే స్మార్ట్ శంకర్ అది కూడా ఇక్కడ క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఇది వచ్చేసరికి సుందరమైన కట్టడం, దీన్ని డాడ్ మహల్ అని అంటారనమాట. సో ఇది కూడా చాలా చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. కొన్ని ఆభరణాలు అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ధోబీ ఘాట్ అంటారు. అంటే కింద వాటర్ ఉండేవి. సో రాణిగారికి కానీ రాజుగారికి ఇట్లా మనకి ధోబీలు ఉన్నారు కదా, బట్టలు ఉతకటం అలాంటివి మొత్తం ఇక్కడ కింద ఒక వాటర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడే వాళ్ళు అయితే రైజ్ చేశారు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దీన్ని తారామతి మసీదు. ఇది వచ్చేసరికి ప్రేమామతి మసీదు అని కూడా అంటారు. కుతుబ్ షాహీ రాజుల కాలంలో చారిత్రక చిహ్నం ఇది. కోట పడమన భాగంలో ఉన్న ఈ ప్రదేశం అత్యద్భుత నృత్యకారిణి తారామతి పేరుతో ప్రసిద్ధి అయితే చెందింది ఇది. సో ఇది అద్భుతమైన నిర్మాణ శైలి చరిత్రకు నిదర్శనం. సో ఇక్కడ ఈ దగ్గరలోనే వీళ్ళైతే కోహినూరు లాంటి వజ్రాలను కూడా దాచి ఉంచి ప్రదర్శనకి అయితే సో వీళ్ళు అప్పుడప్పుడు ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే రాజుగారు ఇక్కడ నుంచే వచ్చి నృత్యాలు అయితే గమనించేవాడు. ఇప్పుడు ఇది అయితే మెయిన్. సో పూర్వం సైనికుల్ని ఇట్లానే వాళ్ళు ట్రైన్ చేసి తీసుకున్నారంట. అంటే ఈ రాయి ఎత్తితే అప్పుడే వాళ్ళకి ఉద్యోగం కన్ఫామ్ అవుతుంది. సో అలాగే సో ఇది వచ్చేసరికి మనకి కోట లోపల అత్యంత ఆకర్షణీయమైన భవనాల్లో ఇది ఒకటండి. సో ఇది మొత్తం 3 అంతస్తుల భవనం. ప్రతి అంతస్తులు కూడా వివిధ పరిమాణాల్లో మూసిన మరియు తెరిచిన ద్వారాలు అయితే మనకు ఉంటాయి. సో ఈ నిర్మాణం వచ్చేసరికి మొత్తం ప్రతి అంతస్తులో కూడా 7 ద్వారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే అగ్నిమాపక ఆయుధాలు, అంటే మనం యుద్ధానికి వాడతాం కదా సాయుధ భాండాగారాన్ని, గన్స్ అన్నీ ఉన్నాయి కదా, అగ్నిమాపక సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ నుంచే వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటారు. సో ఇదండి ఫైనల్గా గోల్కొండ ట్రిప్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మళ్ళీ కలుసుకుందాం. సో మరో వీడియోలో మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.